దీనికి కారణం గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో ఇటువంటి పరిస్థితుల్ని తీసుకుని వచ్చింది. కొంతమంది పనికి మళ్ళీ బ్యాచ్ వేసుకొని వచ్చి రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ కుక్కలని మాట్లాడడం ఇదా మీరు నేర్పించే విలువలు? నెల్లూరు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయమైనటువంటి ఇందిరాభవన్ పైన బీజేపీ యువజన మోర్చా అని కొంతమంది యువకులు వచ్చి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన రాళ్లతో కోడిగుడ్లతో అలాగే ఫ్లెక్సీ దించివేయడం, మరి ముఖ్యంగా మా అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం అనేది దిగ్భ్రాంతి కలిగించిన అంశము. మేమందరం కూడా పూర్తిగా ఖండిస్తున్నాం ఈ విషయాన్ని. రాజకీయ పార్టీలు వాళ్ళ ఆఫీసుల మీద ఈ విధంగా దాడి చేయడం అనేది బీజేపీ విష సంస్కృతికి నిదర్శనంగా ఉంది. ఈరోజు ప్రజలందరూ చాలా భయాందోళనగా, చాలా బాధాకరంగా ఉన్నారు. ఎవరు లేని సమయంలో కొంతమంది యువకులు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి వచ్చి వాచ్మెన్ని దౌర్జన్యంగా దోసివేస్తూ ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంతేకాదు ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళ యొక్క యువకులకి ఏమి నేర్పిస్తున్నది? కాంగ్రెస్ కుక్కలని మాట్లాడడం ఇదా మీరు నేర్పించే విలువలు? ఇదే బీజేపీ యొక్క మాటకారితనం. ఇది పూర్తిగా ప్రజలందరూ కూడా పూర్తిగా గ్రహిస్తున్నారు. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒకటే మాట పార్లమెంట్లో ప్రశ్నించారు, అమెరికాతో మీరు ఎందుకు చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు? ఈరోజు దేశంలో ఉన్న రైతుల పరిస్థితి, వ్యవసాయ పరిస్థితి మీద ఏ విధంగా, ఏ ఉత్పత్తులు, ఏ విధంగా మనం విదేశాల నుంచి ఈ యొక్క $500 బిలియన్ ఏ విధంగా మనం ఆ ట్రేడ్ ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రధానమంత్రి మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తే దాని మీద సమాధానం చెప్పాల్సింది బదులు దాడులు చేయడం, ఆయన యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం, పార్టీ కార్యాలయాలపైన ఈ విధంగా దాడులు చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన పార్టీ, ఆత్మ బలిదానాలు చేసిన పార్టీ. మీరు కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క బెదిరింపులతోనూ లేకపోతే ఉడత ఊపుల్లాగా ఈ విధంగా బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళు ఎవరు లేరు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన గుండె ఈ కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి నాయకులు, రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు మేము ఆయన అడుగుజాడల్లో నడుస్తాం. ఈరోజు రాష్ట్రాన్ని మా అధినేత అయినటువంటి షర్మిలా రెడ్డి గారు కానీ, అలాగే నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అడుగుజాడల్లో మేమందరం నడుస్తున్నాం. ఆ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే మా యొక్క సీనియర్ నాయకురాలైనటువంటి డాక్టర్ యశోధర గారి యొక్క సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మరలా పునర్వైభవం తీసుకురావాలనే దాని మీద మేమందరం కృషి చేస్తున్నాం. ఏ సదస్సులో జరిగినటువంటి పొరపాట్లను ప్రశ్నించినందుకు మీరు ఈ విధంగా దాడులు చేస్తారా? కాబట్టి ఒకసారి బీజేపీ వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం, మీరు మీ కార్యకర్తలకు ఏ విధంగా ప్రజాస్వామ్యం, ఏ విధంగా రాజ్యాంగం పనిచేస్తుంది, ఏ విధంగా ప్రభుత్వంలో ఉండి కూడా ఈ విధంగా భౌతిక దాడులు చేయడం అనేది ఎంత నేరమో, వారిపైన యువకుల మీద క్రిమినల్ కేసులు కానీ నమోదైతే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో మీరు చెప్పండి. అంతేకాదు ఈ యొక్క దాడి మళ్ళీ పునరావృతం కాకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేశాం. ఇందిరాభవన్ మీద దాడి చేయడం హేయమైన చర్యగా భావిస్తున్నాం. అదేవిధంగా మా నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మను తగలబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీకి పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ, పబ్లిసిటీ అనేది చాలా ఎక్కువ అనేది మరొకసారి ఈ సందర్భంగా వాళ్ళు రుజువు చేయడం అనేది జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి విషయాల్ని పక్కదోవ పట్టించడానికి, ఇటువంటి చర్యలకి యువకుల్ని పురిగొల్పుతూ ఉన్నటువంటి అంశాన్ని ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో దేశాన్ని అప్రతిష్ట పాలు చేసి ట్రోలింగ్కి గురి చేసినటువంటి
పరిస్థితి ఈరోజు దేశంలో నెలకొని ఉంది. అటువంటి సందర్భంలో మోడీ చేస్తున్నటువంటి తప్పిదాలని భాజపా ప్రభుత్వాన్ని దేశ ప్రజల ముందు ఎండగట్టాలనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుతోటి ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి దాన్ని ఆర్టికల్ 19 ద్వారా రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కు ద్వారా ప్రజాస్వామికబద్ధంలో నిరసన తెలియజేస్తే దాన్ని జీర్ణించుకోలేనటువంటి భాజపా కార్యకర్తలు భాజపా పేరు చెప్పుకొని విధ్వంసానికి తెరలేపారు. ఈ సంస్కృతి ఎప్పుడూ కూడా భారతదేశంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడ ఉండేది కాదు. కానీ దీనికి కారణం గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో ఇటువంటి పరిస్థితుల్ని తీసుకుని వచ్చింది. వాటిని ఎదిరించి లేకపోతే అటువంటి పరిస్థితిని రూపుమాపాలని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం సేమ్ అదేవిధంగా పరిపాలన చేస్తుండడం ఎంతో శోచనీయంగా భావిస్తూ ఉన్నాము. ఈరోజు స్థానిక మా తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరాభవన్ పైకి కొంతమంది బీజేపీ నాయకులు దాడి చేయడం జరిగింది. దాడిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఎవరు లేని టైం చూసి కొంతమంది పనికి మళ్ళీ బ్యాచ్ వేసుకొని వచ్చి ఎవరు లేని టైంలో కూడా వచ్చి ఇక్కడ రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.